వెళ్ళి తిరగలు తిప్పుదురు గాని పదండి. ఆ తిరగలేదు, మీరే తిప్పుకోండి. ఏయ్ లత, అబ్బే అలా అంటాననుకున్నారా? అస్సలు అనను. పదండి తిప్పుదాం. పద. సున్నలు తీసుకొస్తానే. సిటీలో జరుగుతున్న అరాచకాలు. అమ్మ మధు, సున్నుండలమ్మా. కడుపు నిండా తినమ్మా, ఒక్కటి కూడా వదలకూడదు. అలాగే అత్తయ్య గారు. అత్తయ్య గారు, మాకు కూడా నేతి గారెలు తినాలనుంది, చేసి పెడతారా? ఎందుకు? ఇంకా 10 కిలోలు పెరుగుతావా? అత్తయ్య గారు, నన్ను ఏమైనానండి, నా బరువునేమైనా అన్నారు? నేను చాలా ఫీల్ అవుతాను. వాళ్ళంతేనమ్మా, నువ్వు తిను, దాచుకొని తిను. అలాగే అత్తయ్య గారు. తీసుకో. చెల్లెలు లేని లోటు ఆ దేవుడు నాకు నీ రూపంలో దూరం చేశాడు. ఏం చేసి నేను నీ రుణం తీర్చుకోగలను? ఇది రుణం కాదక్క, బాధ్యత. ఈ ఇంట్లో నా కోసం కన్నీళ్లు పెట్టిన వాళ్ళు పెట్టేవాళ్ళు ఉన్నారంటే అది మా తులసక్కే. నాకు కష్టం వచ్చినప్పుడు తల్లిలా ఫీల్ అయ్యావు, నేను నీ చెల్లెల్లా ఫీల్ అయ్యాను అంతే. ఏంటే పెళ్లికని వెళ్ళి ఇప్పుడే వచ్చేది? నువ్వు వెళ్ళి అక్కడే ఇన్ని రోజులు కూర్చుంటే ఇక్కడ పనులు ఎవరు చేస్తారే? నీ బాబా? మా అత్త రానివ్వలేదు అమ్మగారు, వండమని ఒకటే పోరు. దాంతో కాదని లేక ఉండిపోయాను. ఏంటో ఉన్నట్టుండి నీ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చేసింది మీ అత్తకి. దానికో కారణం ఉందమ్మా. ఏంటది? నేను మా బావని పెళ్లి చేసుకోవాలంటమ్మా. అదేంటే, నీ బావంటే నీకిష్టం లేదని పెళ్లి చేసుకోనని ఎప్పుడో చెప్పావుగా. చెప్పానమ్మా, కానీ నేను వాడిని పెళ్లి చేసుకుని పిల్లాని కంటే మా అత్తకి 1,00,000 రూపాయలు డబ్బు వస్తుందటమ్మా. అదేంటే, నువ్వు పిల్లాని కంటే మీ అత్తకి డబ్బెలా వస్తుంది? మా అత్తకి చిన్నమామ ఒకడున్నాడు, వాడికి 3 పెళ్ళాలు, అయినా వాడికి పిల్లలు లేరు.
దాంతో తన ₹1,00,000 గుడిసిని మా అత్త మనవడికి రాసేశాడు. ఇదేదో మన స్టోరీలానే ఉందే. అందుకని నిన్ను కోడల్ని చేసుకుని నీకు పుట్టబోయే బిడ్డతో డబ్బు సంపాదిస్తుందా? పసిపిల్లలతో వ్యాపారం చేసేది ఆడది కాదు, అడ్డగాడిద. అయినా డబ్బులు సంపాదించాలి అంటే అడుక్కోవాలి, లేదంటే ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి. అంతేగాని పెళ్లి చేసుకోవడం, శోభనం చేసి ఆ తర్వాత ఆస్తులు కొట్టేయటం ఇదేంటి? అలాంటి అత్తగారిని గుండె కొట్టించి గాడిద మీద ఊరేగించాలి. అబ్బో, ఇదేదో నా మీదకి వచ్చేలా ఉందే. అబ్బా అవునవును. ఏ మంగా, వచ్చి అరగంట అయింది. సోది పెట్టకపోతే వెళ్ళి పని చూసుకోవచ్చు కదా. అలాగేనమ్మా. అత్తయ్య గారు, ఆ, చేతిలో టికెట్లేంటి? సినిమా టికెట్లే. సినిమా టికెట్లా? ఎవరి కోసం తెప్పించారు అత్తగారు? మధు చేతు కోసం తెప్పించాను. ఇది అన్యాయం. నా పెళ్ళయి 8 ఏళ్లయింది. నా పెళ్ళయి 7 ఏళ్ళయింది. కానీ ఒక్కసారి కూడా సినిమా కాదు కదా, కనీసం చిన్న నాటకాన్ని కూడా పంపించలేదు. కానీ ఆ మధుమతికి పెళ్ళయి 3 నెలలు కూడా కాలేదు. అప్పుడే సినిమా టికెట్లు తీసుకొచ్చారు. మేము ఒప్పుకోము. ఇదిగో, పంపిస్తే మమ్మల్ని కూడా పంపించండి, లేదంటే ఎవరిని పంపించకూడదు, అంతే. సరే, ఎవరు సినిమాకు వెళ్ళాలో ఎవరు ఇంట్లో ఉండాలో ఇప్పుడే తేల్చేస్తాను. హా. ఇప్పుడే తేల్చేస్తాను ఎవరు సినిమాకి వెళ్ళాలో ఎవరు ఇంట్లో ఉండాలో. అమ్మ మధు, నాన్న చేతు. అత్తయ్య గారు. మధు, ఏంటత్తయ్య గారు? ఏం లేదు బంగారం, మీకోసం సినిమా టికెట్లు తెప్పించాను. కానీ మీ అక్కయ్యలేమో మేం కూడా వెళ్తాం అంటున్నారు. అందుకే ఒక చిన్న లాటరీ తీసి అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళనే సినిమాకు పంపించాలని నేను నిర్ణయించాను. ఇందులోంచి ఒక చీటీ తీయమ్మా. మధుమతి, చూడండి, మధు పేరే వచ్చింది. ఇంకా మీరు మూసుకొని మీ పనులు మీరు చేసుకోండి. అమ్మా, అయినా ఇప్పుడు సినిమా గది ఎందుకమ్మా? వద్దులే. చాలే, కొత్తగా పెళ్ళయింది, భార్యని ఎప్పుడూ ఇంట్లోనే ఉంచుతావా? మడిసి అన్నాక కాసంత కళాపోసన ఉండాలా అన్నారు మన రావు గోపాలరావు గారు. అందుకని నేను చెప్పేదేంటంటే, ఎప్పుడు ఇంట్లోనే కాదు, అప్పుడప్పుడు బయటికి వెళ్తుండాలి. అదే కదా అత్తయ్య గారు మీరు చెప్పేది? అంతే 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 మధు, అక్షరాల అంతేనమ్మా. రైచేతో అర్థమైందమ్మా. టిక్కెట్లు తీసుకుని మధుని సినిమాకి తీసుకెళ్ళాలి, అంతేగా? అవును, వెంటనే రెడీ అయ్యి బయలుదేరండి. ఈ మాత్రం దానికి రెడీ అవడం ఎందుకమ్మా? వెంటనే బయలుదేరిపోతాం. ఏం మధు, సినిమాకి వద్దుగా? మీరెలాగంటే అలాగండి. రా, వస్తానమ్మా. బాయ్ బాయ్ బాయ్. వదిలు. రా. ఇది అన్యాయం, అక్రమం. చిన్నారమ్మాయ్, ఈరోజు శనివారం జీటీవీలో కొత్త కొత్త సినిమాలు వస్తాయి. పైసా ఖర్చు లేకుండా వెళ్ళి చూసుకోవచ్చు. వెళ్ళి చూసుకోండి. మధుమతి అక్క, దుర్మార్గురాల, మనుషులు ఇలా కూడా మోసం చేస్తావా? నాకు తెలుసు. 3
తెలుసా? తెలిస్తే ముందే 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 చెప్పొచ్చు కదే. వస్తున్నానుండు. అయ్యో ఏమిటండి ఆ స్పీడు? కొంచెం జోరు తగ్గించండి. నేను ఇలాగే నడుపుతా, కావాలంటే దిగిపో. అయితే ఆపండి. నేను దిగిపో అన్నాను గాని ఆపుతాను అన్నానా? నీకు మరీ అంత సరదాగా ఉంటే రన్నింగ్ లో దిగిపో. ఇప్పుడు చూడవే, నీకు ఇస్తా ఒక్కటి. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల సాగిపొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మరీ. బీడిన్ మై హార్ట్ ఎంత గట్టి కొట్టుకుంది, బీడిన్ మై హార్ట్ ఎంత గట్టి కొట్టుకుంది. ఓ మై గాడ్, కొంచెం స్పీడ్ తగ్గించండి. ఓ మై గాడ్. ఆర్డర్ పడుతున్నావంటే వదులు. నేను కావాలని పట్టుకోలేదండి. నేను మాత్రం స్పీడ్ బ్రేకర్ కావాలని ఎక్కించాగా. దేవుడా, అర్థమైపోయింది. ఇంకా అమ్మా, అది అమ్మా, అమ్మో, అమ్మో. మెల్లిగా పోనివ్వండి. అలాగే మెల్లిగానే పోనిస్తున్నా. అమ్మా, ఆపండి 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 ఆపండి. ఇక్కడెందుకు ఆపమన్నావు? థియేటర్ లోపల ఆపుతాగా. మీ దగ్గర ఎన్ని టికెట్స్ ఉన్నాయి? 2. అవునా? ఏవి చూపించండి. ఇక మీరు వెళ్ళొచ్చు. బాయ్. మరి మనం సినిమాకి నా ఫ్రెండ్ తో వెళ్తాను. ఫ్రెండా? అదిగో. హాయ్ హాయ్. నవీనా కదూ? అవును, నా ఫ్రెండ్ నవీనే. తన్నెవరు రమ్మన్నారు? నేనే. ఎందుకు? మీతో సినిమాకి నేను రాను కాబట్టి. ఏ మరి ఆ మొక్కేదో అమ్మతో చెప్పచ్చు కదా. పాపం అత్తయ్య గారు డిసప్పాయింట్ అవుతారండి. ఇప్పుడు నువ్వు దాంతో సినిమాకి వెళ్తే నేను డిసప్పాయింట్ అవుతాను. అది నాకు సంబంధం లేదుగా. మరి మీరు సినిమాకి వెళ్తే నేనేం పేకాలి? వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇలా కదే, వెంటనే మా అమ్మకి ఫోన్ చేసి చెప్తా. నేనేం చెప్తానో తెలుసా? బ్లాక్మెయిల్ కదా. నీ టైం నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా. చెప్తా. హాయ్ మధు. హాయ్ అండి. మీ ఇద్దరి కోసమే 2 టికెట్లు. పెద్ద సినిమా చూడండి. మీరు గ్రేట్ అండి. అసలు భార్యతో సినిమాకి వెళ్ళే ఛాన్స్ ఉండి కూడా ఫ్రెండ్ తో పంపిస్తున్నారు. మీరు కేకండి నిజంగా. నీకు అలా అర్థమైందా? ఓకే, వెళ్ళండి. మర్చిపోయాను, ఇంటర్వెల్లో సమోసాలకి బిస్కెట్లు. వెళ్ళు, ఇక్కడ ఎండలో వెయిట్ చేస్తూ ఉంటా. సార్ పార్కింగ్ ఇక్కడ. బయట పెట్టుకుంటా. మళ్ళీ 10 రూపాయలు బొక్క. సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేంటి? అరే అమ్మయ్యా, వచ్చేసారా? సినిమా ఎలా ఉందమ్మా? సూపర్ గా ఉంది అత్తయ్య గారు. ఎంత ఎంజాయ్ చేసామో తెలుసా కదండి? అవునవును, ఫుల్ ఎంజాయ్ అమ్మా. వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు ఒకటే నవ్వు. అది కామెడీ సినిమా కాదు కదరా. అయినా అంత నవ్వు వచ్చిందా? అంటే మీరు సినిమాకి పంపించారన్న ఆనందంలో బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఈ అంటూ నవ్వుతూనే ఉన్నారు అత్తయ్య గారు. అవునమ్మా, అవును. ఇదిగో పిచ్చి వెదవ. సరే,
ఫ్రెష్ అయ్యి రండి, కలిసి భోంచేద్దాం. అలాగే అత్తయ్య గారు, తర్వాత నవ్వచ్చు పదండి. అత్తయ్య గారు ఇది అన్యాయం, ఇది ద్రోహం. ఏంటి నిన్న నవ్వడవా? అబ్బా దాన్ని నవ్వంటారా? వెళ్ళి అద్దాలు చూసుకో. ఆయన ఫేస్ అలాగే ఉంటుందక్క. ముందు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నా పెళ్ళయి 8 ఏళ్ళయింది. మమ్మల్ని ఎప్పుడైనా సినిమాకి పంపించారు అత్తయ్య గారు? మాకు జరుగుతుంది మోసం కాదా అత్తయ్య గారు? చెప్పండి అత్తయ్య గారు, దీన్ని మీరు పరిష్కరిస్తారా లేకపోతే మమ్మల్ని పరిష్కరించుకోమంటారా? ఎలా పరిష్కరించుకుంటారు? మా ఆయన తెచ్చిన డబ్బులోంచి ఒక 1000 తీసుకుని సినిమాకి వెళ్ళిపోతాం. 1000? ఆ, ఏ తక్కువయ్యాయా అత్తయ్య గారు? అయితే ఇంకో 1000 తీసుకుంటాం. చంపుతా దొంగ మొహం దానా. చూడు, మధు కొత్త కోడలు కాబట్టి పంపించా. మరి మేం కొత్త కోడలుగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు పంపించలేదు అత్తయ్య గారు? అదంటే అది మరి అప్పుడున్న పొదుపు ఇప్పుడు ఏమైంది అత్తయ్య గారు? ఆమె మీద చూపించే ప్రేమ మా మీద చూపించరేంటి అత్తయ్య గారు? అయ్యో సరే సరే, ఇప్పుడేంటి మీరు సినిమాకి వెళ్ళాలి అంతేగా? అవును అత్తయ్య గారు. సరే రాత్రికి వెళ్ళండి, అది మీ దగ్గరున్న డబ్బులతోనే. మీరు పుట్టింటి నుంచి తెచ్చుకున్న డబ్బులతోనే వెళ్ళాలి. థ్యాంక్స్ అత్తయ్య గారు. శిరీష, మనం సినిమాకి వెళ్తున్నామే. జీవితంలో ఫస్ట్ టైం అత్తయ్య గారు సినిమాకి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. అయ్యా సక్సెస్. అత్తయ్య గారు, అక్క వాళ్ళు బావలు సినిమాకి వెళ్ళాలంటే తక్కువలో తక్కువ ఓ 1000 రూపాయల వరకు అవుతుంది కదండి? అవునమ్మా. పైసా ఖర్చు లేకుండా అక్క వాళ్ళకి సినిమా చూపించే ప్లాన్ ఉంది. చెప్పమంటారా అత్తయ్య గారు? ఏంటమ్మాది? నీకేమైనా పిచ్చా? పైసా ఖర్చు లేకుండా సినిమాలో చూపిస్తావు? పైరసీయా? పైరసీ నేరమని మాకు తెలుసండి. పైగా అలా చూడాలన్నా కంప్యూటర్ కి కరెంట్ ఖర్చు అవుతుంది కదండి. మరి 200 కూడా ఖర్చు అవ్వకుండా సినిమా ఎలా చూపిస్తావే? చూపించేది నేను కాదండి, మీరు. నేనా? ఎలా? ఎలా ఏంటండి? మీరు సినిమా మొత్తం చూసారు కదా? చూశాను అంటే చూసాగా. స్టోరీ మొత్తం కళ్ళ కట్టినట్టు చెప్పండి. అప్పుడు సినిమా డబ్బులు వాళ్ళకి మిగులుతాయి, బాగా చెప్పారన్న పేరు మీకు మిగులుతుందండి. అంటే ఇప్పుడు డబ్బులు మిగులుతాయి కరెక్టే, కానీ నేను సినిమా చూడలేదు కదే. సినిమా స్టోరీ ఎలా చెప్పను? ఆ విషయం మీ అమ్మగారికి తెలియదు కదండి. ఒక్క దెబ్బకి 2 పెట్టెలు. ఎలా ఉందండి? చూస్తారేంటండి? చెప్పండి. నో, మాకు ఈ స్టోరీలొద్దు. మేము సినిమాకే వెళ్ళి చూస్తాం. చిన్నారమైంది. నా బంగారు తల్లి పైసా ఖర్చు లేకుండా బంగారం లాంటి ప్లాన్ చెప్తే వద్దంటారా? ఎక్కువ మాట్లాడారో వాళ్ళ సినిమా ఖర్చు కూడా మీ దగ్గరే వసూలు చేస్తాను. వద్దులేండి. నువ్వు స్టోరీ చెప్పు నాన్న. తులసి, బద్రి, రంగా, రాంబాబు, అందరూ రండి. చేతు సినిమా ఖర్చు చెప్తున్నాడు. అందరూ కూర్చోండి. నువ్వు కూర్చో. జరగ. అబ్బా. చెప్పరా అమ్మా. ఇక స్టార్ట్ చేయండి. థియేటర్ లో లైట్స్ ఆఫ్, కట్టన్ అలా పైకి లేచిందమ్మా. యాడ్లు వచ్చాయి. తర్వాత టైటిల్స్ బాహుబలి ద బిగినింగ్. తర్వాత ఇంటర్వెల్, దానికి పాప్కార్న్ కొనిచ్చా. నేను వాష్రూమ్కి వెళ్ళా. ఆ తర్వాత శుభం బాహుబలి పార్ట్ 2 అంతేనమ్మా. నాన్న చేతు కామెడీగా వద్దు నాన్న, సీరియస్ గా చెప్పు. పనిగా నేను కూడా సినిమా చూసేస్తాను. అంటేనమ్మా, బాహుబలి టైటిల్ అయిపోగానే నీళ్ళలో చెయ్యమ్మా. అలా చెయ్యి పైకి లేస్తుందమ్మా. చేతిలో పిల్లడమ్మా. నీళ్ళమ్మా, చెయ్యమ్మా, పిల్లడమ్మా, పిల్లడమ్మా, చెయ్యమ్మా, నీళ్ళమ్మా. అలా చెయ్యి వెళ్ళిపోతుంటుందమ్మా.
ఇది టీవీలో చూసావురా? నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ అంటే ప్రభాసమ్మ శివలింగాన్ని ఇలా ఎత్తుకుని అలా 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 ఎంతసేపు వెళ్తాడ్రా అలాగా? దించే వరకు వెళ్తాడంతే. అలా 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 ఆ తర్వాత గట్టిగా అరుస్తూ ఒకడిని చంపేస్తాడు. కరెక్ట్ కరెక్ట్. ఈ ట్రైలర్ టీవీలో మేము చూసాం. అదే వదినా. ఇప్పుడు నాసర్ గారమ్మా చెయ్యి ఇలా పెట్టుకుని అని నవ్వుతుండమ్మా. ఆపరా సోది. సినిమా కథ చెప్పరా అంటే టీవీలో వచ్చే ట్రైలర్స్ అన్ని చెప్తున్నావురా. ఏయ్, అసలు నువ్వు సినిమా చూసావా లేదా? అంటే అమ్మా ఏమ్మా వీడసలు తీసుకెళ్ళాడు సినిమాకి? అది అంటే తీసుకెళ్ళానమ్మా తీసుకెళ్ళాను. అయ్యో అబద్ధం అత్తయ్య గారు. ఏంటి అబద్ధం? అబద్ధం అబద్ధం ఏంటి? సినిమాకి తీసుకెళ్ళను, నీతో సినిమా చూడటం నాకు ఇష్టం లేదు అని నా ఫ్రెండ్ తో పంపించి ఆయన ఫ్రెండ్స్ తో తిరిగొచ్చారు అత్తయ్య గారు. అబద్ధం అమ్మా అంతా బాబా. ఇంకా బుకాయించాలని చూస్తున్నావా?